స్లీపర్ బస్సులకు అనుమతులొద్దు, ప్రమాదాలు జరిగితే ఎక్కువ మంది బయటపడలేరు, ఏఐటీసీ నిబంధనల్లో మార్పులు చేయండి. మోర్తుకు 3 నెలల కిందట ఏపీ రవాణా శాఖ విజ్ఞప్తి. అంటే మన రాష్ట్ర రవాణా శాఖ జాతీయ రోడ్డు రవాణా శాఖకు లేఖ రాసింది. ఈ స్లీపర్ బస్సులకి అనుమతించొద్దు, ఇలా పడుకునే విధానం కాకుండా కూర్చొని ప్రయాణం చేసే విధానానికి అయ్యేలాగా చూడండి అని చెప్పి లేఖ రాసింది. ఇది ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందంటే నిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మీద ప్రజలందరూ అగ్రహావేశాలతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కవరింగ్ కోసం మన అధికారులు ఇలాంటి లేఖలు రాసినట్టుగా మనకి పత్రికలకి వార్తలు ఇస్తారు. మిగిలిన టైంలో మొత్తం చక్కగా నిద్రపోతారు. మనం రోడ్డు మీద చూడవచ్చు, ఇసుక లారీ ఓవర్లోడ్తోనూ కంకర లారీలు ఓవర్లోడ్తోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరుగుతున్నాయి. కానీ మన రవాణా శాఖల అధికారులు మాత్రం తీవ్ర మొద్దు నిద్రలో ఉంటారు. స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు వాటికి మంటలు వ్యాపించినప్పుడు అందులోని ప్రయాణికులంతా వేగంగా బయటపడి ప్రాణాలు కాపాడుకోవటం అనేది కష్టం. దేశవ్యాప్తంగా జరిగే ప్రమాదాల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. ట్రావెల్స్ బస్సులో స్లీపర్లకు అనుమతులు ఇవ్వద్దు, పలు దేశాలు ఇదే విధానం అమలు చేస్తున్నాయి, మన దేశంలో కూడా దాన్ని పాటించేలా చర్యలు తీసుకోండి అంటూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తుకు ఏపీ రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. గత అక్టోబర్లో కర్నూలు వద్ద ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది మరణించడంతో రవాణా శాఖ అధికారులు దీనిపై అధ్యయనం చేసి నివేదికను 3 నెలల క్రితం మోర్తుకు పంపారు. ఆ అధికారులు మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్ర రవాణా శాఖ చెప్పుకొస్తుంది. అంటే కర్నూలు బస్సు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాస్త కొన్ని రోజుల పాటు రవాణా శాఖ అంతా హడావిడిగా చెక్కింగ్లు మొదలుపెట్టినాయి. మళ్ళీ ఆ తర్వాత గాలికి వదిలేసినాయి. తర్వాత చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంతో అక్కడ కూడా టిప్పర్ లారీని బస్సు వెనక నుంచి ఢీకొనడంతో మరి ఆ కంకరంతో వచ్చి ప్రయాణికుల మీద పడి వాళ్ళు కూడా 20 మంది వరకు చనిపోయారు. మళ్ళీ ఆ 4 రోజులు మళ్ళీ చెక్కింగ్ చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో. మళ్ళీ తర్వాత లేదు, మళ్ళీ యథావిధిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైనే కంకర లారీలు వెళ్తున్నాయి భారీగా. ఇటు నూజివేడు తిరువూరు ఎన్టీఆర్ జిల్లాలో జీకొండూరు నుంచి వెళ్ళే మెటల్ లారీస్ అంతా వెళ్తున్నాయి, కానీ వదిలేస్తారు. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీదకి దూషించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇది అంశం పెద్దదైనప్పుడు కేవలం అధికారులు చెప్తే అవ్వదు, పార్లమెంటులో దీని గురించి చర్చించాలి, మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి. అలాంటప్పుడే కదా వీటికి కళ్ళెం పడేది. ఏదో నామకే వాస్తికి ఒక లెటర్ ఇచ్చి చేతులు దులుపుకొని మేము చేయాల్సిందంతా చేసేసాం, మేము కేంద్ర మంత్రిత్వ శాఖకి లెటర్ రాసేసామని చేతులు దులుపుకునే ప్రయత్నం